నమస్తే, వెల్కమ్ టు టీఎస్3 న్యూస్. ప్రస్తుతం మనం ధర్నా చౌక్ దగ్గర జరుగుతున్నటువంటి ధర్నాలో ఉన్నాము. కేటీఆర్ గారు తన బర్త్డేని కూడా పక్కన పెట్టేసి నేను విద్యార్థులకి ఏదైతే జంతర్ మంతర్లో జరిగిన నిరసనకు మద్దతుగా కేటీఆర్ గారు కూడా రావడం జరిగింది. ఇక్కడ వారితో మాట్లాడడం జరిగింది, వీరికి మద్దతు తెలపడం జరుగుతుంది. ప్రస్తుతం మనతో పాటు విద్యార్థులు అయితే ఉన్నారు. వారితో మాట్లాడి అసలు ఎలా జరుగుతుంది ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి, అసలు జంతర్ మంతర్ నిరసనలో సందర్భంగా దానికి మద్దతుగా కూడా కేటీఆర్ గారు రావడం జరిగింది. అసలు విద్యార్థుల పైన లాఠీ చార్జ్ చేస్తున్నారు, మరి యాంటీ టెర్రరిజం అనేది కూడా మాట్లాడుతున్నారు. మరి దీని మీద మీరేమంటారు? ఆర్టికల్ 21A ప్రకారంగా చూస్తే రైట్ టు ఎడ్యుకేషన్ అనేది ప్రతి బిడ్డకి అవసరం. ఎడ్యుకేషన్ ఉంటేనే రేపటి రోజు వాళ్ళు విదేశాలలో కానీ ఎక్కడైనా వెళ్ళి చదువుకొని వాళ్ళ జీవితాలు బాగా పడతాయి. ఈరోజు చూస్తున్నట్టయితే మీరు జంతర్ మంతర్లో ఢిల్లీలో ఎంతో బాధాకరమైన విషయం. ఒక ఆడబిడ్డలు కానీ, మనకున్న అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెలు కానీ ఓల్డ్ ఏజ్ నుంచి పెద్ద వయసు వరకు ఉంటే వాళ్ళకు చూడడం ఎంతో బాధాకరం. ఏమంటే ఒక పిల్లలు వాళ్ళకున్న హక్కు ప్రకారంగా రైట్ టు ఓట్, రైట్ టు ఈక్వాలిటీ, రైట్ టు కాన్స్టిట్యూషన్లో ఒక భారత దేశం అనేది ఒక కాన్స్టిట్యూషన్లో ఉన్నప్పుడు అందరికీ ఒక ఈక్వాలిటీ అనేది ఉంటుంది. దాంట్లో ఒక బిడ్డలు పేపర్ లీక్తోని ఎంతో బాధపడుతున్నారు. దానివల్ల జంతర్ మంతర్ ప్రొటెస్ట్లో బాధపడేటప్పుడు వాళ్ళకి ఇంకా బాధపరిచే వాళ్ళు ఎవరో పోలీసు వాళ్ళు ఆ బాధపరిచి చాలా కొడుతున్నారమ్మ. దాంతో చాలా మరోవైపు అంటే మాకు న్యాయం కావాలనేసి విద్యార్థులు అడుగుతున్నారు. మరి ఇటు గవర్నమెంట్ ఏం చేస్తుంది? విద్యార్థుల పైన లాఠీ చార్జ్ చేయించడం కానీ, లేదంటే యాంటీ టెర్రరిజం అనే పేరు వేయడం కానీ, ఏంటి ఇది అసలు ఎలా జరుగుతుంది? మాకు న్యాయం కావాలి అనేసి అంటే తీసుకెళ్లి కేసులు పెడుతున్నారు, జైల్లో వేస్తున్నారు కదా స్టూడెంట్స్ని. వీఆర్ ఇన్ ఏ డెమోక్రటిక్ కంట్రీలో ఉన్నప్పుడు మాకు అందరికీ ఉన్నది ఒకటే, రైట్ టు ఈక్వాలిటీ. ఏదైతే మంచితనం చేస్తున్నారో, ఏదైతే దేశంలో ఉండే సెక్యులరిజంని పాటిస్తున్నారో అది ఒక మంచి పనిని, ఈక్వాలిటీలో ఉన్న పనిని. దానికి మీరు ఏదో తప్పు చేస్తున్న రేపిస్టులని పట్టుకుంటలేరు, ఏదో దొంగతనం చేస్తున్న వాళ్ళకి పట్టుకుంటలేరు. ఇప్పుడు ఏదైతే పిల్లల పాపం వాళ్ళ హక్కు కోసము ఎంతో కష్టపడి చదువుకొని రాత్రి పొద్దున చదువుకొని పేపర్ లీక్ అయినందుకు వాళ్ళు బాధపడతారు కదమ్మా. దానికోసము వీళ్ళు ఏదో మంచి చేయాలి, కానీ వాళ్ళకి వ్యతిరేకంగా యాంటీ టెర్రరిస్ట్ అనేది చాలా బాధాకరం. అసలు ధర్మేంద్ర ప్రధాని రాజీనామా చేయాలని కోరుకున్నప్పటికీ కూడా అసలు గవర్నమెంట్ నుంచి ఎలాంటి స్పందన లేదు. ఎలా చూడాలి అంటారు? ఇప్పుడు ఒక విషయంలో చూసినట్టయితే నరేంద్ర మోడీకి ఉన్న ట్యాగ్ ప్రైమ్ మినిస్టర్, ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్కి ఉన్న ట్యాగ్ దానికన్నా పెద్దది, మించింది. ఇప్పుడు ఎట్లా అంటే వాడు ఇప్పుడు ఇంటర్నేషనల్ వరల్డ్ వైడ్గా వెళ్ళిపోయింది, కానీ వానికి సిగ్గు చాటు. నీకు కూడా ఇంట్లో ఒక అమ్మాయి ఉంది, ఆమె కూడా చదువుతుంది. ఆ అమ్మాయి లెక్కనే అందరూ ఒక అమ్మాయిలే కదా. ఇప్పుడు మీకు అమ్మాయి, మాకు ఒక చెల్లెలే, బయటకు ఉన్న వాళ్ళు కూడా అమ్మాయి కదా. వాళ్ళ అమ్మాయికి వాడు ఈరోజు బయట ఉన్న బిడ్డలనే బాగా చూస్తలేడు, రేపు వాళ్ళ అమ్మాయిని ఏ విధంగా చూస్తాడు చెప్పండి. ఇటు మోడీ గారు కూడా బయటకు వచ్చి నేను స్మార్ట్ కోర్ట్ని ఏర్పాటు చేస్తాము, తొందరగా జరిగేలా చూసుకుంటాము, న్యాయం జరిగేలా చూస్తాము అనేసి చెప్తున్నారు. మాట్లాడడానికి రమ్మని పిలుస్తున్నారు. మరి ఇటు చూస్తే మీరేమో వెళ్ళట్లేదు మాట్లాడడానికి. అసలు ఏంటి, ఎలా అది జరుగుతుంది ఇప్పటికీ 25th 26th డే అమ్మ. దాంట్లో 26th డేలో చూస్తే మీకు బాధాకర విషయం ఏమిందంటే ఆడబిడ్డలను కొట్టడం. బాధాకర విషయం ఏంటంటే మీరు చూస్తే పాలిష్ కొట్టిన పిల్లలు వస్తున్నారు, చెయ్యి ఇట్లా ఉన్నాయి, నడవనికి లేదు. వాళ్ళను కూడా మీరు చూడకపోతే రేపు మీరు దేశాన్ని ఏం చూస్తారు? దేశం ఉన్న పిల్లల్ని ఏం ఆదరిస్తారు? ఎడ్యుకేషన్కి పైన ఎడికెళ్ళి చేస్తారు. ధర్మేంద్ర ప్రధాన్, నువ్వు ఒక అమ్మకు పుట్టి ఉంటే, నువ్వు మంచిగా చదువుకొని ఉంటే, నీకు ఎడ్యుకేషన్ గురించి తెలిసి ఉంటే. ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ లీడర్ నవీన్ పటేల్ గారు ఉన్నారు. వారితో మాట్లాడే పరిస్థితిని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇటు బీఆర్ఎస్ తరపు నుంచి వెళ్ళి కేటీఆర్ గారు కూడా తన బర్త్డేని పక్కన పెట్టేసి విద్యార్థులకు మద్దతు తెలపడం జరుగుతుంది. అసలు ఏంటి పరిస్థితి, ఎలా ముందుకు వెళ్తుంది అనేసి అనుకుంటున్నారు? సో ముఖ్యంగా మొన్న నీట్ పేపర్ లీక్ అయిన సందర్భంగా విద్యార్థులందరూ కూడా జంతర్ మంతర్లో శాంతియుతంగా నిరసన చేస్తున్న సందర్భంగా మరి అక్కడ పోలీసులు వారిపైన అమానుషంగా లాఠీచార్జ్ చేయడం జరిగింది. మరి దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మరి వారికి సపోర్ట్గా, మద్దతుగా ఈరోజు ఇక్కడ మా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఈ నిరసనకి పిలుపునివ్వడం జరిగింది. మరి ఈరోజు వారి 50వ జన్మదినోత్సవం. మరి 50వ జన్మదినోత్సవం అనేది ప్రతి ఒక్కరికి కూడా ఎంతో ప్రత్యేకమైన రోజు. మరి ఆ రోజు నాకు సెలబ్రేషన్ కాదు, బర్త్డే కాదు, ఇది ఫైట్ డే, మనం ఫైట్ చేయాలి విద్యార్థుల కోసం అని చెప్పి ఆయన బర్త్డే సెలబ్రేషన్స్ కూడా క్యాన్సిల్ చేసుకొని బర్త్డే కన్నా కూడా ప్రజల ముఖ్యము. మరి ఎవరైతే విద్యార్థులు, ముఖ్యంగా ఇక్కడ ఈరోజు విద్యార్థులు, నిరుద్యోగులు ఎవరైతే ఎవరికైతే అన్యాయం జరిగిందో వారికి సపోర్ట్ చేయడమే నా మొదటి కర్తవ్యం అని చెప్పి ఆయన పుట్టినరోజు వేడుకలను కూడా ఆపుకొని ఈరోజు ఈ కార్యక్రమానికి పిలుపునిచ్చిన గొప్ప నాయకుడు మా
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు. మరి ఇప్పుడు మనం చూసినట్లయితే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం విద్యార్థులకి నిరుద్యోగులకి అన్యాయం చేసింది. మరి అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా వాళ్ళు ఎలక్షన్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా విద్యార్థులని నిరుద్యోగులని మోసం చేస్తున్నారు. ముఖ్యంగా వారు అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తానని హామీ ఇచ్చారు. అలాగే మరి 4,000 నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నారు, అది కూడా ఇవ్వట్లేదు. మరి విద్యార్థులకి స్కూటీలు ఇస్తా అన్నారు, అది కూడా ఇవ్వట్లేదు. అంటే వారు ఇచ్చినటువంటి ఏ హామీ కూడా ఇవ్వకుండా ప్రజలని, ముఖ్యంగా నిరుద్యోగులని, విద్యార్థులని మోసం చేశారు. వారందరికీ కూడా మొన్న కేటీఆర్ గారు యువ సంగ్రామ సదస్సు పెట్టి వారందరికీ కూడా భరోసా ఇవ్వడం జరిగింది. ఎవరు అధైర్యపడకండి, ఖచ్చితంగా మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. మరి నిరుద్యోగులకైనా విద్యార్థులకైనా ఖచ్చితంగా మంచి రోజులు వస్తాయి అని భరోసా ఇవ్వడం జరిగింది మొన్న. మరి ఇటు ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాలనేసి ఇక్కడ విద్యార్థులంతా నిరసన చేస్తున్నారు. మరోవైపు బీజేపీ అసలు ఏం మాట్లాడట్లేదు ఆ విషయం గురించి. అసలు నిన్న మోడీ గారు బయటకు వచ్చి మరి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయడం అనేది డెఫినెట్లీ స్వాగతించదగ్గ విషయమే. అది వెల్కమ్, అంటే అది ఓకే, మేము స్వాగతిస్తున్నాం ఆయన నిర్ణయాన్ని. కానీ ఇక్కడ విద్యార్థులు 20 రోజులుగా ఆయన నిరాహార దీక్ష చేస్తున్నారు. మరి విద్యార్థులు శాంతియుతంగా నిరసన చేస్తున్నప్పుడు మరి మీ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి మీరు వారి పైన లాఠీ చార్జ్ చేసి వారిని యాంటీ నేషనల్స్గా ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఖచ్చితంగా అలాంటి చర్యలను మేము ఎవరం కూడా సపోర్ట్ చేయము. ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఆయన రిజైన్ చేసి ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా శిక్ష పడే విధంగా కఠినమైన శిక్ష, ఎందుకంటే మళ్ళీ ఇంకెవరు కూడా ఇలాంటి పేపర్ లీక్ చేయకుండా కఠినమైన శిక్ష విధించాలని కూడా మేము కోరుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏంటంటే వారి వైఫల్యం వల్ల పేపర్ లీక్ జరిగింది కాబట్టి దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నంగానే ఇవన్నీ చేస్తున్నారు, డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారని భావిస్తున్నాం. అంటే విద్యార్థులకు మద్దతు తెలుపుతా అని కేటీఆర్ గారు ప్రకటించిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు. అంటే పైన ఉన్నటువంటి ప్రధానమంత్రి గారు అనుమతి ఇచ్చారేమో, అందుకే మీరు వీళ్ళకి మద్దతు తెలుపుతున్నారేమో అనేసి మాట్లాడడం జరిగింది. మరి దీన్ని ఎట్లా చూస్తారు మీరు? సో ఇక్కడ మనం చూసినట్టయితే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వము అన్యాయం చేస్తుంది, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేస్తుంది. వాళ్ళిద్దరూ కలిసి విద్యార్థులకి నిరుద్యోగులు అన్యాయం చేస్తున్నారు. సో ఎక్కడ వాళ్ళ మోసం బయటపడుతుందో, ఎందుకంటే బీఆర్ఎస్ ఇప్పుడు ఇంతకుముందు రైతులకి బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇవ్వడం జరిగింది, అది నేషనల్ లెవెల్లో చాలా పెద్ద ఇష్యూ అవ్వడం జరిగింది. మరి ఈ రోజు విద్యార్థులు ముట్టి మన తెలంగాణలోనే కాదు యావత్ భారతదేశంలో కూడా విద్యార్థులు నిరసన చేస్తున్న సందర్భం. మరి బీఆర్ఎస్ పార్టీ వల్ల ఇంకా ఇష్యూ పెద్దగా అవుతుంది, వారికి సపోర్ట్ దొరుకుతుంది అనే ఒక పొలిటికల్ యాంగిల్లోనే వారు రేవంత్ రెడ్డి గారు చూస్తున్నారు తప్ప మరి నిజంగా విద్యార్థులకు అన్యాయం జరిగింది అని వారు కూడా భావించడం లేదు. నిజంగా వారు భావించినట్లయితే మరి తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకి వారు ఇచ్చిన హామీలు ముందు ఇంప్లిమెంట్ చేసి తర్వాత దాని గురించి మాట్లాడాలని మేము అంటున్నాం. బీఆర్ఎస్పీ నాయకత్వంలో జరుగుతున్నటువంటి నిరసనకు బీఆర్ఎస్ పార్టీ నేత కేటీఆర్ గారు కూడా మద్దతు తెలపడం జరిగింది. తన 50వ బర్త్డేని కూడా పక్కన పెట్టేసి ఆయన విద్యార్థులకి మద్దతు తెలపడం అనేది చెప్పుకోదగ్గ విషయం. అసలు ఎలా జరుగుతుంది నిరసన కార్యక్రమానికి, ఎలాంటి మద్దతు అందిస్తున్నారు అనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు పార్టీ నాయకులు ఉపేంద్ర గారు ఉన్నారు, వారితో మాట్లాడి తెలుసుకుందాం. సార్ చెప్పండి అన్న ఎట్లా జరుగుతుంది నిరసన? విద్యార్థులకు మద్దతుగా మరి కేటీఆర్ గారు రావడం జరిగింది, మాట్లాడడం జరిగింది. మరి విద్యార్థులకు న్యాయం జరిగేదాకా మీరు పోరాటం చేస్తూనే ఉంటారా ఏంది? ఇప్పుడు గత 20 రోజుల నుంచి కూడా ఢిల్లీ వేదికగా, జంతర్ మంతర్ వేదికగా జరుగుతూ ఉన్నది. ఈ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరితోటి వాళ్ళు స్పందించకపోవడం, పైగా ధర్నా చేసినటువంటి విద్యార్థుల మీద లాఠీ చార్జీలు పెట్టడం, బాష్పవాయు గోళాలు వేయటం, వాటర్ క్యానైన్లు వేయటం, ఇష్టం వచ్చినట్టు పశువుల కన్నా ఘోరంగా వాళ్ళని కొట్టడం అనేది ఇది అప్రజాస్వామికం. ఇలా భారత ప్రభుత్వం, భారత రాజ్యాంగంలో మనకి ఇచ్చినటువంటి హక్కులు ఏంటి అంటే శాంతియుతంగా నిరసన తెలియజేసుకోవచ్చు. ఇంటర్మీడియట్ చదివిన పిల్లలు నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయింది, మాకు న్యాయం చేయండి, మేము నష్టపోతున్నామని చెప్పేసి వాళ్ళందరూ ఎవరైతే ఆయన మంత్రి ఉన్నాడో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పి, లేకపోతే ఈ లీక్కి ఎవరైతే కారకులు ఉన్నారో వాళ్ళ మీద కేసులు పెట్టి అరెస్ట్ చేయాలని చెప్పి పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తున్నప్పుడు ఆ రకంగా చేయడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి ఇలా వాంకుచుక్కు వాళ్ళకి మద్దతుగా వచ్చారు. వాళ్ళు దీక్ష చేస్తూ ఉంటే వారిని కూడా బలవంతంగా గుంజుకపోయి వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతూ ఉన్నది. అంటే విద్యార్థులను ఎప్పుడైతే నువ్వు శాంతియుత పందాలు చేస్తున్న విద్యార్థులు, జంజీలు వాళ్ళందరూ కూడా ఇవాళ కేంద్ర మంత్రిలో ఉన్న వాళ్ళకి కానీ ప్రధానమంత్రికి కానీ మనమని వయసు ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళ పిల్లలు 3వ తరము. కాబట్టి నువ్వు మన ఇంట్లో ఒక విద్యార్థికి, మన మనవడికో మన మనవరాలకి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఎంత బాధపడతామో, ఇవాళ ఈ ప్రజలందరూ కూడా, నువ్వు భారతదేశానికి ప్రధానమంత్రి అంటే తండ్రి లాంటి వాడివి, మంత్రులందరూ కూడా తండ్రి లాంటి వాళ్ళే. మన పిల్లల్ని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి, వాళ్ళకి నష్టమైనప్పుడు ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి. కాబట్టి ఆ పిల్లలు అడుగుతున్న డిమాండ్ ఏంది? రాజీనామా చేయమంటారు, రాజీనామా చేపించేసి ఆ కేసులు పెట్టి వాళ్ళని ఎవడో దీనికి లీక్ అయిన వాడు వాళ్ళని మరి అరెస్ట్ చేయండి. ఇన్నిసార్లు కూడా నీకు దగ్గర 50-60 సార్లు లీకులు అయినాయి మీ 10 సంవత్సరాల కాలంలో. ఒక్కసారి కూడా రియాక్ట్ కాకుండా ఇలా పెద్ద ఎత్తున ధర్నాలు చేసి ప్రజలందరూ కూడా తిరగబడే రోజులు వస్తుంటే, ఇవాళ నిన్నగాక మొన్న నరేంద్ర మోడీ ఏదో 2 మాటలు మాట్లాడినట్టు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇదే మాటలు కనుక ఫస్ట్ మాట్లాడుంటే ఇదంతా ఉండకపోవు కదా. పిల్లల్ని శాంతింపజేసి వారిని రాజీనామా చేపించి వాళ్ళని అరెస్టులు చేపిస్తే పిల్లలు కొద్దిగా శాంతియుతంగా మంచిగా రేపు రాబోయే కాలంలో కమిషన్
కమిషన్ వేస్తాం, కమిటీ వేస్తాం, ఎలాంటి తప్పులు జరగకుండా పారదర్శకమైన ఎగ్జామ్ తీసుకురావడానికి నేను ప్రయత్నం చేస్తాను, మీరందరూ నా పిల్లలు లాంటి వాడని మోదీ ఎందుకు మాట్లాడాలి? అంటే సాధ్యమైనంత వరకు కొడదాం, తిడదాం, భయపెడదాం. ఇవాళ నువ్వు పోలీసులు, మిలిటరీ, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సు, స్పెషల్ పోలీసులలో వాళ్ళు కాకుండా నీ పార్టీ కార్యకర్తలు, గుండాలకి నువ్వు కట్టెలిచ్చి, వాళ్ళకి రాళ్ళిచ్చి, రప్పలిచ్చి ఆ విద్యార్థుల మీద దాడి చేపట్టడం ఎంతవరకు సబబు? కాబట్టి ఏమంటున్నారంటే ఇది దుర్మార్గమైనటువంటి పాలన, ఒక నియంతృత్వమైనటువంటి పాలన జరిగింది. ఈ పాలనకు వ్యతిరేకంగానే ఇవాళ కొత్త జనరేషన్ ఇవాళ మొత్తం కూడా తిరగబడతా ఉన్నది. ఇవాళ దేశ ప్రజలందరూ కూడా ఆ పిల్లలకు మద్దతుగా వస్తూ ఉన్నారు. కాబట్టి ఎక్కువ రోజులు మనుషుల్ని మోసం చేయడం కానీ, లేదా నియంతృత్వంతో పాలించడం కానీ, లేదా చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం కానీ, రాజ్యాంగాన్ని తుంగలో దొక్కడం కానీ ఎక్కువ కాలం జరగదు అని చెప్పి పెద్దలు గమనించాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఒకవైపు మనమంతా కలిసి కేటీఆర్ గారు కలిసి ఇటు విద్యార్థులకు నిరసన తెలుపుతున్న మద్దతు తెలుపుతుంటే అసలు మరి రేవంత్ రెడ్డి గారు ఇంకో మాట మాట్లాడడం జరుగుతుంది. అసలు ఇప్పటివరకు అంటే ప్రధానమంత్రి ఇప్పుడే మీకు ఇచ్చారు కాబట్టి మీరు మద్దతు తెలుపుతున్నారా, ఇప్పటివరకు చేయలేదు అనేసి మాట్లాడడం జరుగుతుంది. మరి దీన్ని ఎలా చూడొచ్చు అనేసి అని అంటారు. ఇప్పుడు మొదటి నుంచి కూడా ఇది అనేక వేదికలలో మేము మాట్లాడుతూనే ఉన్నాం, మా నాయకులు మాట్లాడుతూనే ఉంటారు, మా క్యాడర్ మాట్లాడుతూనే ఉంది, అందరూ మాట్లాడుతూనే ఉంటారు. కాకపోతే ఏంటంటే మేము డెసిజన్ తీసుకున్నాం, ఒక డెసిజన్ తీసుకొని పార్టీ లైన్ తీసుకొని మా అధినాయకత్వం చెప్పిన తర్వాత మేము బయటికి రావడం జరిగింది. అంతేగాని దానికి మరి అనేక విషయాల మీద మేము మాట్లాడుతూనే ఉన్నాం కదా. భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా అన్ని వేదికలలో మేము మాట్లాడుతూనే ఉన్నాం కదా, ప్రతిదాన్ని మేము ప్రశ్నిస్తూనే ఉన్నాం కదా. కాబట్టి ఇలా కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ ములాఖత్ అయినటువంటి విషయం ఇలా ఆయన మాట్లాడకుండా ఇలా నిన్న పోయి ఆడ వండుకున్నాడు కొడంగల్లో. కానీ మేము ప్రతి సందర్భంలో మాట్లాడుతూ ఉన్నాం. వాళ్ళు నేషనల్ పార్టీగా ప్రాంతీయ పార్టీలని లేకుండా చేయాలనే కాన్సెప్ట్లో ఇలా భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ వాళ్ళు ఒకటై ఇతరుల మీద బురద జల్లాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇప్పటికైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ లేకపోతే భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన నిలబడి ప్రజల డిమాండ్లు అనేదో తెలుసుకోకపోతే కాలగర్భంలో కలిపేస్తాం, మూసిలో తొక్కేస్తామని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాం. ప్రతిసారి ఏదో రకంగా విద్యార్థులకు అన్యాయం జరుగుతూనే ఉంది, పేపర్ లీకేజ్ జరుగుతూనే ఉన్నాయి. కానీ ఈసారి ఉవ్వెత్తున ఉద్యమం అయితే లేవడం జరిగింది. మరి దీన్ని ఎలా చూడాలి అనేసి అంటారు, ఏ స్థాయికి వెళ్తుంది అనేసి అనుకుంటారు? న్యాయం జరుగుతుందా, న్యాయం చేస్తారా మన ప్రధానమంత్రి గారు? న్యాయం చేయాలి. మరి నిన్న ఆయన మాటలు మాట్లాడితే నంగనాచి మాటలు మాట్లాడుతున్నాడు వచ్చి, ఏదో అంతా అయిపోయిన తర్వాత దేశ భవిష్యత్తు విద్యార్థులు, అరే మరి కొడుతున్నప్పుడు నీ కళ్ళు కనపడలేదా? నువ్వు ఎక్కడ పోయినా ప్రధానమంత్రి ఏం జరుగుతుందో తెలియదా నీకు? వాళ్ళు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సులు కొడుతుంటే నువ్వు సపడిగా ఉండి మళ్ళీ రాత్రి వీడియో విద్యార్థులు అంటే దేశభోత వాళ్ళే మనకు ముఖ్యం అని మాట్లాడుతున్నావు నంగనాచి మాటలు. మరి ఇప్పుడు ఏం చేస్తావు? ఆ ధర్మేంద్ర ప్రధాన్ నూడబీకి ఆ కారకులు ఎవరో, ఈ పేపర్ లీక్ చేసిన ఎవరో అరెస్ట్ చేపి లోపలేపి మాట్లాడట్లేదు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేపియాడు. ఎందుకంటే చేపిస్తే తప్పు ఒప్పుకునేట్టు అవుతుంది కదా. కాబట్టి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది కదా. అంటే రాజకీయంగా వాళ్ళకి చెడ్డ పేరు రాకుండా ఉండాలి, విద్యార్థులను కొట్టాలి, చంపాలి, ఏదైనా చేయి ప్రజల్ని. కానీ వాడు మాత్రం కుర్చీ మీద కూర్చోవాలి. ఇప్పుడు వాడు కుర్చీ దిగితే ఏంటంటే తప్పు ఒప్పుకునేట్టు అవుతుంది కదా. కాబట్టి అందుకే ఏంటంటే కుర్చీ దించకుండా ఉంచాలని ప్రయత్నం చేస్తారు. కాబట్టి వాళ్ళు దేశవ్యాప్తంగా ఎక్కడ పో, నువ్వు ముంబై పో, చెన్నై పో, హైదరాబాద్ పో, బెంగళూరు పో, ఎక్కడికన్నా పో, అన్ని రాష్ట్రాలలో కూడా ఇవాళ విద్యార్థులు జంజీలు ఏదైతే ఉన్నారో ఆ ఇంటర్మీడియట్ రాసిన పిల్లలు వాళ్ళు సంవత్సరాలు కష్టపడి చదువుకొని రాస్తే ఎగ్జామ్ ఎంబీబీఎస్ సీట్ వస్తుంది, మేము డాక్టర్లు అవుతామని చెప్పి ఎంతో ఆశతోటి చదువుకున్న బిడ్డలందరికీ కూడా ఈరోజు ఒక నిరాశ మిగిల్చారు. 25 మంది చనిపోయారు. ఆ చనిపోయిన తర్వాత కూడా మీరు ఈరోజు కూడా స్పందించకుండా ఇంకా నంగనాచి మాటలు మాట్లాడితే ఎంతకాలం ప్రజల్ని మీరు ఇది చేస్తారని మేము అడుగుతా ఉన్నాం.